శాంతి. ఈరోజు డిసెంబర్ 31వ తేదీ 2025. ఈ సంవత్సరం యొక్క చివరి రోజు, సమాప్తి యొక్క రోజు. శ్రీ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మధువనం అనేది పవిత్రాతి పవిత్రుడైన తండ్రి ఇల్లు. ఇక్కడికి మీరు పతితులెవ్వరినీ కూడా తీసుకురావటానికి వీల్లేదు అంటున్నారు బాబా. ప్రశ్న: ఈ ఈశ్వరీయ మిషన్లో పక్కా నిశ్చయబుద్ధి కలవారి గుర్తులు ఏమిటి? సమాధానం: మొదటి పాయింట్, వారు స్తుతి నింద అన్నింటిలోనూ శాంతిగా వ్యవహరిస్తారు. రెండవ పాయింట్, క్రోధం చేయరు. మూడవ పాయింట్, ఎవరిని దైహిక దృష్టితో చూడరు, ఆత్మనే చూస్తారు, ఆత్మగానే మాట్లాడుతారు. నాలుగవ పాయింట్, స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా ఉంటారు. ఐదవ పాయింట్, ఎటువంటి కోరికలను పెట్టుకోరు అంటున్నారు బాబా. ఈరోజు పాట: దీపపు పురుగులు ఎందుకు కాలిపోరు, అంటే దీపంలో ఎందుకు అర్పణ అవ్వరు? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, ఏ విషయమైతే పనికిరాదో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవితో తొలగించేసేయాలి. చెడును వినకండి. తండ్రి ఏ శిక్షణలనైతే ఇస్తారో వాటిని ధారణ చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్, ఏ విధమైన హద్దులోని ఆశలను ఉంచుకోకూడదు. కళ్ళను చాలా సంభాళించుకోవాలి. దృష్టి అశుద్ధంగా అవ్వకూడదు. ఏ కర్మేంద్రియాలు చంచలం అవ్వరాదు. సంతోషంతో సంపన్నంగా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మాయ ఆటను సాక్షిగా అయి చూసేవారు సదా నిర్భయ మాయాజీత్ భవ. వరదానం యొక్క వివరణ: సమయ ప్రతి సమయం ఏ విధంగా పిల్లలైన మీ యొక్క స్థితి ముందుకు వెళ్తూ ఉందో అలా ఇప్పుడిక మాయ యొక్క యుద్ధం జరగకూడదు. మాయ నమస్కరించేందుకు రావాలే కానీ యుద్ధం చేసేందుకు రాకూడదు. మాయ వచ్చేసినా కానీ దానిని ఒక ఆటగా భావిస్తూ ఉండండి. ఏ విధంగా సాక్షిగా అయ్యి హద్దులోని డ్రామాలను చూస్తారో ఇది అలాగే అనుభవం అవ్వాలి. మాయ యొక్క ఎటువంటి వికరాల రూపం, భయంకరమైనటువంటి రూపము కనిపించినా మీరు దానిని ఒక బొమ్మగా మరియు ఆటగా భావిస్తూ చూసినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడు దానిని చూసి భయపడరు లేక వ్యాకులత చెందరు. ఏ పిల్లలైతే సదా కిలాడీలుగా అయ్యి సాక్షిగా అయ్యి మాయ యొక్క ఆటను చూస్తారో వారు సదా నిర్భయులుగా లేక మాయాజీతులుగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: క్రోధము సమీపంగా కూడా రాలేనంతటి స్నేహ సాగరులుగా అవ్వండి అంటున్నారు బాబా.